నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. ఈరోజు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారితో మనం ఉన్నాం. ఆయన ఎన్నో ఉద్యమాలు చూశారు, ఎన్నో రాజకీయ పార్టీలు చూశారు. దగ్గర దగ్గర 4 తరాల ముఖ్యమంత్రులతో అనుబంధం ఉన్న వ్యక్తి. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్తి రాజకీయ ముఖ చిత్రాన్ని చూసిన వ్యక్తి. ఆయన జీవితం గురించి, ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆచార్య టీవీ ప్రేక్షకులకు మీకు తెలియజేద్దామని ముఖ్య ఉద్దేశంతో ఆయనతో చిట్ చాట్ ఇవాళ నిర్వహించబోతున్నాం. సార్ నమస్కారం. నమస్తే సార్, బాగున్నారా? బాగుంది. హెల్త్ ఎలా ఉంది? బాగుంది. సార్, ముఖ్యంగా మీరు ఎప్పుడు యంగ్గా, ఎనర్జీగా కనిపిస్తారు. మేము ఎప్పుడు చూసినా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. అసలు ఈ రహస్యం ఏంటి? రహస్యం ఏం లేదు, డైట్ మెయింటైన్ చేస్తాం, తక్కువ తిండి, ఎక్కువ పని చేస్తాం కాబట్టి ఎక్కువ జనం కోసం ఎక్కువ జనం కోసం. సో మా ఆచార్య టీవీ ప్రేక్షకులకు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారి ఒక జీవితం, ఒక బయోగ్రఫీ లాగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. సో మీరు మీ బాల్యం ఎక్కడ మొదలైంది? ప్రధానంగా నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. ఫీల్ఖానాలో పుట్టినాను, గాంధీనగర్లో సెటిల్ అయినాం, ముషిరాబాద్ నియోజకవర్గం. చిన్నప్పటి నుంచి కూడా సుజాత హై స్కూల్ హ్యాబిట్స్లో చదువుకున్నాం. ఆ తర్వాత 2 సంవత్సరాలు గుంటూరులో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. ఏ ఇయర్ సార్ ఇంటర్మీడియట్? 87, 89లో ఇంటర్మీడియట్ అక్కడ చదవడం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో వచ్చి కంప్యూటర్ చేయడం. ఇక మిగతాది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు సోషల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ కాబట్టి 8వ తరగతి నుంచి సోషల్ యాక్టివిటీస్ పనిచేస్తా ఉన్నాను. అమ్మ నాన్న పేరు? మా అమ్మ పేరు కస్తూరి, మా నాన్న పేరు సాయిరెడ్డి. వాళ్ళు ఇక్కడే హైదరాబాద్? హైదరాబాద్ అంటే మాది ప్రాపర్గా వచ్చేసి నల్గొండ జిల్లా, చిట్టాల మండలం, పిట్టంపల్లి. నాకు ఒక అన్నున్నాడు. మీరు ఉద్యమాలు, రాజకీయం ఇవన్నీ చూస్తున్నారు. ఒక ఎన్టీ రామారావు దగ్గర నుంచి మీరు ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి. కానీ ఈ రాజకీయాలు, ఉద్యమం వైపు వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి, ఏ జీవితం నుంచి మొదలైంది? అంటే మొదలైందంటే మా యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ కానీ మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్. నేనే 96 నేపథ్యం అంతా కాంగ్రెస్. అయితే నేను 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో వచ్చినాను. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా వాస్తవ స్థితి చెప్పాలంటే 96లో మాకు కొత్తనే తెలుసు అసలు తెలంగాణ ఏంది, ఏం కథ ఏంది అనేది. 95 ప్రాంతంలో అట్లా అప్పుడు అంతా తెలుసుకొని నిజంగా కూడా రాబోయే తరాలకు మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ రోజు నుంచి 96 నుంచి కూడా ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. జిల్లాల్లో కూడా కమిటీలు వేసుకోవడం, జిల్లాలు తిరగడం, మైక్లో ప్రచారం చేసుకోవడం, పోస్టర్లు మేము పెట్టడం, కరపత్రాలు వంచడం, అట్లా ఫుట్పాత్ల మీద పడుకోవడం, గుళ్ళల్లో పడుకోవడం, చైతన్యం చేయడానికి స్పీచ్లో, మైక్లు, ఊళ్ళల్లో ఎవరన్నా పెడితే తినడం, లేకపోతే మేము వండుకొని తినడం, ఇట్లా ఈ విధంగా. మా నాన్న కూడా 69 ఉద్యమకారుడు, యూనివర్సిటీలో చదువుకున్నాడు, యూనివర్సిటీ సెక్రటరీగా పనిచేసినారు. ఆ రోజులలోనే మా అమ్మ నిజాం కాలేజీలో తెలంగాణ మీటింగ్ అయితే నేను మా అమ్మ పొట్టలో ఉన్నా. ఆమె ఆ మీటింగ్ పోయింది. అప్పుడు టియర్ గ్యాస్ ఇదంతా అయినది, షెల్లు, ఫైళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కూడా మా అమ్మ నువ్వెందుకు వచ్చినావు మా కడుపుతోటి, నువ్వు ఇదంటే అంటే అట్లా మా అమ్మ కూడా మా నాన్న ఆల్రెడీ ఉద్యమంలో తిరుగుతుంది కాబట్టి ఆ స్పీడ్ తోటి ఆయనకు తెలియకుండా ఈ నిజాం కాలేజ్ మీటింగ్కు మా అమ్మ, మా పక్కన ఇంకో రంజన అక్క అని ఉంటుంది మహారాష్ట్రం, వాళ్ళిద్దరు కలిసి ఆ మీటింగ్ పోవడం. నేను అదే అనుకుంటా, అదేమో 69, నేను 69లో పుట్టిన. 96లో నేను రివర్స్ చేస్తే 96 నుంచి నేను తెలంగాణ ఉద్యమం. ఇది కూడా నాకు ఒక సంతోషం. మీరు నేను కడుపులో ఉండగానే ఒక అభిమన్యులాగా ఉద్యమం గురించి నేర్చుకున్నారు. అది అనేది వచ్చిందనేది అంటూ ఉంటాము. మా అమ్మ అందుకే నేను అటు పోయినందుకే నీకు వచ్చిందేమో. సరే కానీ మంచిది, ఖచ్చితంగా దాన్ని బయట పెట్టాలి, వాళ్ళకి ఖచ్చితంగా చేసి చూపించాలనే దాంట్లో మా అమ్మ సపోర్ట్ ఇవ్వలేదు. మా నాన్న లేరు కానీ మా అమ్మ ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తారు, అవుట్ రైట్ ఏ విషయం. అయితే తెలంగాణ ఉద్యమం వైపు సరే ఒక గ్రామీణ ప్రాంతం నుంచో, ఒక మండల స్థాయి నుంచో ఉన్న వ్యక్తి వచ్చాడంటే అక్కడ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళకి జరుగుతున్న ఇదో ఒక సంఘటన ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వస్తారు. మీరు హైదరాబాద్ నగరం నడుపుకుంటూ బట్టి మీ వ్యాపారాలు, మీ యొక్క సొంత జీవితం కాకుండా ఉద్యమం వైపు వెళ్ళడానికి అసలు మీ ఎలాంటి సంఘటన మిమ్మల్ని వైపు నడిపించింది?
మెయిన్ ఏంటంటే నేను మురళీధర్ దేశపాండే అన్న అని ఆయన తెలంగాణ ఉద్యమంలో 96 నుంచి ఆయన మేము అందరం కలిసి తెలంగాణ ముక్తి కూర్చోబెట్టాను. కాకపోతే ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఆయన ఈ తెలంగాణకి ఇది అన్యాయం జరుగుతుంది, మనం ఏదో ఒకటి చేయాలనే దాంట్లో ఆయన నాకు 85 నుంచి పరిచయం. నా 10th నుంచే నేను ఆయనకు ట్రావెల్స్ ఉండే, నేను బుకింగ్ పంపిస్తే నాకు చారాన్ని ఇచ్చేటోడు. ఆ విధంగా పరిచయమైన వ్యక్తి మురళీధర్ దేశపాండే అన్న. సో 96లో ఇట్లా ఉన్నది, మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్ ఆయన చూసింది కాబట్టి ప్రజాసేవలో ఇంట్రెస్ట్ స్కూల్ నుంచే, స్కూల్ 10th నుంచి నేను పైసలు సంపాదించడం అనేది ఒకటి పెట్టినాను సైడ్ ఇన్కమ్. సో అప్పుడు ఫోన్లు కూడా లేవు వాస్తవానికి, అప్పుడు ల్యాండ్ లైన్ ఒకటే ఉండేది. ఆ పేజర్ తర్వాత పేజర్లు వచ్చినాయి. సో ఆ విధంగా నాకు కనెక్ట్ అయింది కాబట్టి ఆయన ఆలోచన విధానం, బుక్స్ ఇవన్నీ చదవడం, తెలుసుకోవడం ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి 96 నుంచి నేను నిరంతరం ఇక్కడ కాచిగూడలో హోటల్ ట్రావెలర్ అని అప్పుడు ఒక హోటల్ ఉండేది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టైప్లో. ఆయన హోటల్లో కూర్చొని తెలంగాణ 5 కలిసి పాపం ఆయన్నే పెట్టిండు, చెర్ల గోపాల్ రెడ్డి అని. ఆయన హోటల్ ఇప్పటికి కూడా ఉంది, అంటే ఇప్పుడు లాంచ్ అయింది అది. అంతకుముందు రెస్టారెంట్ ఉండే, ఆయన్నే మీరు చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తానని ఆ రోజు ఆ హోటల్లో అక్కడే తిని ఆయన లంచ్ ఏర్పాటు చేస్తే తిని అక్కడనే కరపత్రాలు రాసి ప్రెస్ మిత్రులు పత్రికా మిత్రులను కూడా అక్కడికే పిలుచుకొని మేము ఇక తెలంగాణ ముక్తి మోర్చా స్టార్ట్ చేస్తున్నామని అక్కడనే డిసైడ్ చేసి అయితే ముందైతే అనౌన్స్ చేసినాం 96లో అనౌన్స్ చేసి తర్వాత దీన్ని ఎట్లా తీసుకుపోదాం, దీన్ని ఏ విధంగా పోదాం, కరపత్రం ఏ విధంగా చేద్దాం, మనం ఏమేమి యాక్టివిటీస్ చేద్దాం అనే దాంట్లో ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్లు అట్లాంటివి పెట్టి తర్వాత తెలంగాణ ముక్తి మోర్చా అనేది ఆదిలాబాద్లో అలంపూర్ సైకిల్ యాత్ర తీసినాం. దాదాపు 55 రోజులు సైకిల్ తొక్కుంటూ ప్రతి ఊర్లో 96. ఇది 96లో ఇప్పుడున్న అంటే మలిదేశ ఉద్యమకారులు ఎప్పుడైతే పేరు మోసిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మీరు మీ ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు ఎవరైనా మీతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారా దీంట్లో? ఉన్నారు. 96లో ఇప్పుడు మురళీధర్ దేశపాండే అన్న ఇప్పుడు దీంట్లో లేడు, కానీ ఆయన కూడా సపరేట్ కళాకారుల జానపద కళాకారులకు ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు. ఆయన జానపద కళాకారుల కోసం అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికి కూడా తిరుగుతున్నాడు. ఉమ్మడి మీటింగ్లకు ఆయన ఇప్పటికి కూడా వస్తాడు. మురళీధర్ దేశపాండే ఉన్నాడు, రమేష్ సాగర్ ఉన్నాడు, మనకు డాక్టర్ చిరంజీవి గారు అయితే మందులు ఎప్పుడు కనబడలే, కానీ రవీందర్ అంటే ఆయన కూడా కలుస్తుంటాడు. 5 అయితే కలుస్తుంటాం అప్పుడు. ఓకే, అప్పటి నుంచి మీరు దాని తర్వాత రకరకాల ముఖ్యమంత్రులు మారారు, రకరకాల ప్రభుత్వాలు మారాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ మొదలయ్యింది. మీరు అప్పటికే ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమంలో ఆర్గనైజేషన్ చేసి మరి ఉద్యమం కార్యాచరణ కూడా మొదలుపెట్టి ఉద్యమం నడుపుతున్నారు. కేసీఆర్ గారికి మీకు ఎప్పుడైనా ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనైనా అంతకుముందుకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అయితే దీనికన్నా ముందు ఇంకో విషయం నేను చెప్పండి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మేము బాధాపు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మీరు తెలంగాణకు సపోర్ట్ చేయండి, ఇక్కడ మీ ప్రభుత్వం ఉంటుంది, అక్కడ మీ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ అప్పట్లోనే మేము ప్రభుత్వాలు అన్ని రిటర్న్గా ఇచ్చినాం. దాదాపు మీటింగ్ ఆయన టైం కూడా ఇచ్చినాడు, నవ్వి ఊరుకున్నాడు. తర్వాత అట్లా 2-3 రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత ఇక ఆయన స్పందించలేదు. సరే, ఆ తర్వాత ఏమైంది, మేము ఈ 96 నుంచి కంటిన్యూ అన్ని మూమెంట్ చాలా అప్పుడైతే ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం కాదు, తెలంగాణ తల్లిని ఆ రోజుల్లో రూపకల్పన చేసి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రామ్కోట్లో సరోజిని నాయుడు హాల్ ఉంటుంది, దాంట్లోనే 400-500 మందితో ఆ రోజు రిలీజ్ చేసినాం. సపరేట్ తెలంగాణ తల్లికి అప్పుడే వీళ్ళు నిన్న మొన్న ఇప్పుడు టీఆర్ఎస్ తర్వాత పెట్టింది, ఇలా కాంగ్రెస్ వచ్చినాక అది మార్చింది అనుకోండి. అప్పుడు నిజామాబాద్ యుగేందర్ అన్న అని నరహరి అన్న అని ఆర్కిటెక్ట్, వాళ్ళు మేము అందరం కలిసి అక్కడ మేము రిలీజ్ కూడా చేసినాం, ప్రెస్ మీడియా అందరితో. ఆ విధంగా చేసుకుంటూ తర్వాత నిజాంపూర్ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము నిజామాబాద్ జిల్లా బంద్ పెట్టించినాం. ఇక్కడి నుంచి 5 పోయినాం, అక్కడ 2-3 పట్టుకొని నెల రోజులు అక్కడ నుండి నిజామాబాద్ జిల్లా బంద్ సక్సెస్ చేసినాం.
అట్లా మాది కంటిన్యూగా మాకు కూడా ఒక పవర్ అనేది వచ్చింది. మేము ఏం అనుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం అనేది కూడా జనంలో కూడా ఉన్నది కాబట్టి సరే ఆ విధంగా కంటిన్యూగా మేము ఉద్యమాల్లో తిరుగుకుంటూ చేస్తుంటే ఆ రోజు కేశవరావు యాదవ్ గారు తెలంగాణ ఐక్యవేదిక వారు ఆ 26 మంది స్టీరింగ్ కమిటీ మెంబర్ ఉన్నాం. దాంట్లో మేము ఒకరం అంటే ఆర్గనైజేషన్ నుంచి ఒకరిని కాబట్టి మురళీధర్ అప్పుడు ఎన్నయ్య బి ప్రకాష్ మధుసూదన్ సార్ ఇట్లా వీళ్ళ ఆర్గనైజేషన్స్ అందరూ ఉన్నాయి. ఈ లెఫ్ట్ గ్రూప్ మహాసభ జనసభ అలా అప్పటికే నడుస్తున్నాయి వీరన్న కానీ ఇంకోటి. కాబట్టి ఇక 2000లో ఎప్పుడైతే కేసీఆర్ రిజైన్ అదే డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన మంత్రి అనే దాంట్లో జరిగితే ఖచ్చితంగా ఈ సెంటర్ అయితే మనం తీసుకుపోదామని రాజకీయ ఉన్నది, అన్ని అనుభవాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ మంత్రులు చేసిండు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కెపాసిటీ మాట అనేది పొలిటికల్ ఉన్నది కాబట్టి ఈయన సెంటర్ని పట్టుకుంటాను. దాదాపు 10 నెలల రోజు కేసీఆర్కి పొద్దున 6 గంటల నుంచి పార్టీ పెట్టేదాకా కూడా పని చేసినాం, ఆ తర్వాత కూడా పని చేసుకోవచ్చు. రోజు లేపేది కేసీఆర్, రోజు మధ్యాహ్నం. మీకు తెలిసిందే కదా, ఆయన పొద్దున్న లేచేటోడు కాదు, మధ్యాహ్నం లేచేటోడు 12 గంటలకు అట్లా మేమందరం పోయి కూర్చునే వాళ్ళం, కిందనే కూర్చొని ఆయన లేచినప్పుడే మాట్లాడదాం అనుకున్నారు. నేనైతే పోతుంటే ఏదైనా కానీ ముందు లేపుదాం లేపేది. ఆయన కూడా మంచిగా ఇప్పుడు కూడా మమ్మల్ని అరే తురే అనేది కూడా ఎప్పుడేం కొట్టలేదు. అది అట్లా చెప్తే అప్పుడు ఆయన ఏం చేసిండు, స్టడీ చేయడం మొదలు. అప్పుడు చేస్తే బాగుంటుందా ఆలోచన 10 నెలలు పట్టింది ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందుకు ఇది ఏంది, ఎలా చేద్దాం, చేస్తే ఎలా బాగుంటుందా అనడానికి ఇప్పుడు మీరు ఆ కార్యాచరణలో మీరు ఉన్నాము. ఇట్లాగే కూర్చుంటుంటిమి, మాట్లాడుతుంటిమి. అందరూ ఒకవేళ వాళ్ళ పెద్దలు మాట్లాడుతుంటే అలా మాట్లాడితే మేము బయట కూర్చుంటుంటిమి. అప్పుడప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాల్లో మా కూడా బాగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మా సలహాలు సూచనలు అడిగేటప్పుడు చెప్పేటోళ్ళం. ఓకే, ఆ విధంగా ఖచ్చితంగా అప్పుడు స్టడీ చేసి అన్నీ తెలుసుకొని అప్పుడు ఆయన పార్టీ పెట్టాలని. పార్టీ పెట్టే క్రమంలో కూడా ఆ రోజు 107 నియోజకవర్గాలు, ఆ రోజు 107 నియోజకవర్గాలకు మూట కట్టింది మొత్తం నేనే. 70-80 మందిని తీసుకుపోయి అక్కడ ఎట్లయిపోయాను హోటల్లో క్లీన్ చేసి ఫుట్పాత్ అనేది వండుకుంటారు కదా, ఆ విధంగా నేను ఒక ఛాయ్ తాగినాం. మా పని మేమే చేసుకున్నాం, మా తిండి మేమే తిన్నాం. ఎక్కడ కూడా వందలాది మందిని జనాలను తరలించడం. ఆ తర్వాత ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాబు జలదృశ్యం మేమందరం ఉన్నాం, మాట్లాడుతుంటే పెద్ద మనుషులు ముందు మాట్లాడింది మేము అనుకుంటే ఆఫీస్ కూడా ఇచ్చే దాంట్లో మేము కూడా ఉన్నాం కదా. ఇప్పుడు మీతో తిరుగుతున్నా అంటే మేము నిత్యం మీతోటే తిరిగినాం కదా. పొద్దున్న లేస్తే రాత్రి మాకు వేరే పని లేదు, ఫుల్ టైం. ఇవాళ ఏదైతే ఫుల్ టైం చేస్తున్నామో ఆ రోజు కూడా ఫుల్ టైం చేసినాం. వందలాది మందిని తీసుకొచ్చినాం జిల్లాల నుంచి, సిటీల నుంచి. ఇదే క్రమంలో జయశంకర్ సార్ గారు ఎప్పుడు మీకు పరిచయం? జయశంకర్ సార్ కూడా అప్పుడే పరిచయం. కోటి లాడ్జ్లో మాట్లాడుకునేటోళ్ళం. అంటే వీళ్ళతో పాటు నేను బయట పెద్దవాళ్ళు మాట్లాడి మేము వాళ్ళ పక్కకి. నేను చిన్న, నేను యంగ్, వీళ్ళందరికన్నా 12-15 సంవత్సరాలు చిన్నాను ఇప్పుడైతే నేను పనిచేసినా. కేశవరావు యాదవ్ అన్నప్పుడు కూడా ఆయన ఇంకా మాకు సీనియర్ కదా. సో ఆయన పాపం ఆయన చాలా గొప్ప వ్యక్తి కేశవరావు యాదవ్ గారు. మహారాష్ట్ర అయింది, హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక 5-3 ఏడున్నా ఆ జిల్లాకు వచ్చి ఆయన మీటింగ్ చెప్పుకోవచ్చాడు. ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి, నిరాడంబరంగా ఇట్లా బాగా అన్ని కష్టాలు నష్టాలు అన్నీ వచ్చుకున్నాం. 1 కోటి రూపాయలు అప్పులు చేసినాం, అప్పులు తీర్చినాం. అదే అక్కడికే వస్తుందా? మీరు తెలంగాణ ఉద్యమం అంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే బాగుపడ్డారు, కొంతమంది నష్టపోయారు అనడంలో చాలామంది నష్టపోయారు. చాలా నష్టపోయారు అనే దాంట్లో మీరు ఒక టాప్ 10లో ఉంటారని మాకు తెలిసింది. ఎందుకు నష్టపోవచ్చు? తెలంగాణ ఉద్యమంలో చాలామంది కొన్ని సైడ్ ఇన్కమ్ సృష్టించుకోవడం అంటే చెప్పకూడదు మీడియా, కానీ అసలు కేసీఆర్ ఫ్యామిలీయే ఆ తెలంగాణ ఉద్యమం మీద బతుకుతుందనే ఆ రోజులలో మీరెందుకు తెలంగాణ కోసం అంత కోల్పోవాల్సి వచ్చింది? మాది మొదటి నుంచి ఒకటేనే సార్, పైసలు అనేది ఎవరిని అడగకపోతుంటే. ప్లస్ పైసలు మేము ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ నేను చేస్తున్నాను, లక్షల కోట్లు సంపాదించిన. ఆ పైసలను ఉద్యమానికి పెట్టిన, జనాలకు సమాజ సేవకు ఉద్యమానికి తప్ప నా పిల్లలకి అయితే పెట్టింది ఏం లేదు. ఆ తర్వాత కూడా అప్పులు చేసిన కూడా మా అమ్మమ్మ ఇచ్చిన ఆస్తో, మా అమ్మ ఇచ్చిన ఆస్తో అమ్మేసి అప్పులు కూడా కట్టుకోవడం జరిగింది. యథార్థ వాస్తవం. 1 కోటి రూపాయలు అప్పు చెప్పినా మిత్తిలో ఎట్లయితే మనం ఇప్పుడు ఫుల్ టైం ఇక్కడ తిరుగుతుంటే ఇంకా సంపాదన లేదు కదా. కుటుంబంలో సంపాదన వేసారు.
అయినా కానీ కొన్ని హోటళ్ళు పెట్టడం, ఆ డిస్ట్రిబ్యూషన్లు పెట్టడం, ఆ పైసలన్నీ ఇక్కడ ఖర్చు పెట్టడం, సరే కొంత లాస్ అయినా కొన్ని లాభాల్లో ఉండి రియల్ ఎస్టేట్ కాన్స్టేబుల్ సంపాదించి ఆ విధంగా ప్రజాసేవ కూడా ఉంది కదా. ఇది ఒకటే ఉద్యమకారులది కాదు కదా. ఎక్కడ మా దగ్గర ముషిరాబాద్లో, నేను కాన్స్టిట్యున్సీలో, ఎక్కడ కూడా హైదరాబాద్లో గెలిపేయడానికి మీరు ప్రధాన పాత్ర పోటీ చేసిన వాళ్ళు మోసం చేశారు కాబట్టి అప్పుడు అట్లా ఏంటంటే జనం ఎక్కడ చావు దినాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, హాస్పిటల్ నిత్యం ఇప్పటికీ నడుస్తున్నారు. దాంతోపాటు ఇటు కళాకారులను బాగా ప్రోత్సహిస్తుంటారు. గద్దర్ గారికి మీకున్న అనుబంధం ఏంటి? గద్దర్ గారు కూడా మేము ఇట్లనే మీటింగ్లలో పరిచయం అయినప్పుడు సంబంధించేవారు అన్ననే, ఎవరినైనా అన్ననే. నేను అది గద్దర్ ఉండని, జయశంకర్ అన్న ఉండని, కేశవరావు జాదవ్ అన్ననే అంటాను. ఇవాళకి కూడా అందరిని అన్ననే అంటాం. ఇవాళ కేసీఆర్ కూడా అన్ననే పిలుచుతాను. నేనైతే సార్ అని అన్నాడు పిల్లలు ఎవరిని విలువ. ఓ పోలీస్ డిపార్ట్మెంట్ పోతే ఎవడన్నా అన్న అంటే తప్పు పడతారు కాబట్టి ఆఫీసర్లు అట్లా సార్ అంటాం. యూనిఫామ్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్ద సార్ అంటే వాళ్ళ అన్న అంటే నొచ్చుకుంటారు అనే దాంట్లో సార్ అంటాం. కాబట్టి రాజకీయంగా సమాజంలో అందరినీ అన్ననే, అన్న అక్క చెల్లె ఇప్పటికి కూడా అదే నడుస్తూ ఉన్నది. కాబట్టి దాంట్లో తిరుగులేదు. కాబట్టి ఇప్పటికి కూడా అందరినీ అన్నానే పిలుస్తాం, అదే ప్రేమతో ఉంటాం. కొట్లాడే దగ్గర కొట్లాడతాం, పెట్టే దగ్గర పెడతాం, పని తీసుకునే దగ్గర కూడా అదే గొంతు మీద పెట్టుకొని తీసుకొని వస్తాం. ఎందుకంటే మనం ఏం పైరవీలు చేయం కదా, పైసల కోసం పని చేస్తారేం కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. పైసల కోసం సైడ్ నెట్వర్క్లు ఉంటే ఇప్పుడు ఎందుకు ఇదే అప్పటి నుంచి ఇన్నేళ్ళ నుంచి ఇన్ని ఉద్యమాలు ఎందుకు చేయాలి? ఏం మంత్రితోటి ఒక లీడర్ తోటి పోయి గురువుగానో అనుకొని ఆయన ఎంబడి పట్టుకొని జోక్కుంటే తిరిగిపోయి ఏముంది తెలియంది ఏముంది? అది మా నేచర్ కాదు మొదటి నుంచి కూడా, ఇవాళ కూడా కాదు. అందుకే ఇవాళ కూడా మా సొంత పైసలతో ఇప్పటి వరకు కూడా తీసుకొస్తాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJAC దీన్ని కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రేమ సానుభూతి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ అనుకో వ్యాపారం బాగా పెరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి, రాష్ట్రం కూడా బాగా పెరిగింది. సో వీళ్ళు కొంతమంది అడిగితే డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా మీరు వద్దంటున్నారంట. అసలు ఎందుకు కారణం? మీరు అంటే ఏమవుతుందంటే ఉద్యమాలలో సభలు సమావేశాలకు తీసుకోవచ్చు, తప్పులేదు. ఎవరినైనా అడిగితే ఇచ్చేవాళ్ళకి తీసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ప్రతి దగ్గర పైసలు తీసుకుంటే వీళ్ళు పైసల కోసం పెట్టిన మనమే అంటాం, ఇక్కడ అన్ని పైసల కోసం ఇవన్నీ చేస్తున్నాను. అది అనేది మేము. కానీ మీ నేపథ్యం ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మీరు స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ మీరు పోగొట్టుకునే తప్ప మీరు సంపాదించుకుంది ఏ ఉద్యమం పేరు చెప్పి లేరు. లాస్ట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఉధృతంగా అందరి సపోర్ట్ తీసుకుంటూ ఉధృతంగా ముందుకు వెళ్తుంది కదా. అది ఇప్పుడు మా కమిటీ నిర్ణయించిన తర్వాత నెక్స్ట్ సభ నుంచి కొందరి దగ్గరికి పోయేసి మాకు ఇట్లుంది కాబట్టి ఆ విధంగా చెప్పి వాళ్ళతో పాటు సమావేశాలు ఉంటుంది. ఇప్పుడే అది కూడా ఇప్పటివరకు అయితే ఎవరి దగ్గర రూపాయి అనేది తీసుకోవడం అనేది జరగలేదు, ఎప్పుడు జరగలేదు. మీరు మీ జీవితంలో ఎక్కువ సంతోషపడ్డ విషయం ఏంటి? జీవితంలో ఎక్కువ సంతోషపడ్డ విషయం అంటే జనాల్లో ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది ఎప్పుడు. అదొకటి. ఈ మధ్యలో ఎక్కువ సంతోషపడ్డాం అంటే నేను ఇటు తిరుగుతున్నా కానీ నేను లేట్ పెళ్లి చేసుకున్నాను. ఓకే, నేను 37వ ఏట పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు 2 కొడుకులు. ఎక్కువ సంతోషం అంటే ఇప్పుడు నాకు పెద్ద కొడుకు మెడికల్ కాలేజ్ నీట్లో గవర్నమెంట్ సీట్ కొట్టినాడు. ఓకే, సూపర్. ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్లో. ఓకే, కాబట్టి అదొకటి చాలా సంతోషం. ఇట్లా తిరుగుతున్నా అని కొడుకు అనేది తిరుగుడు అయిండు అనేది. తప్పకుండా జనం కోసం మీరు జీవితాన్ని అంకితం చేసిన కాబట్టి ఆ భగవంతుడు మీ ఆశీర్వాదం ఉంటుంది. సో మీ చిన్న అబ్బాయి ఏం చేస్తుంటాడు? చిన్న అబ్బాయి 10th. ఇప్పుడు 10th. ఇప్పుడు మా మిస్సెస్ ఒకటి వచ్చి పోస్ట్ PhD. ఆమె చదువుతూనే ఉంది, నిరంతర విద్యార్థిని. ఇప్పటికీ చదువుతూనే ఉంది. ఆమె కావాలంటే ఏ జాబ్లు అయినా వస్తాయి కానీ జాబ్లు గిట్ట వద్దనుకొని సమాజ సేవలని ఆమె కూడా రాజకీయాల్లో ఉండేది, వదిలేసింది. ఓకే, 2000 ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు నుంచి రాజకీయాల్లో వదిలేసింది. ఆమె రాజకీయం వచ్చి ప్రజాసేవ జనాల కోసం పోస్ట్ PhD చేస్తుంది ICSSRలో. ఆమె పెళ్లి కూడా నిజంగానే ఇంకో 6 నెలలు అయితే అప్పుడు పెళ్ళి చేసుకోకపోతుంటున్నాము. అది కూడా ఇప్పుడు వాళ్ళే భరిస్తా ఉన్నారు, భరిస్తా ఉన్నారు. మా అమ్మ భరించింది, నా భార్య కూడా ఇప్పుడు భరిస్తా ఉంది. సో మీరు లక్కీ అన్నారు అంతే. కుటుంబ విషయానికి వస్తే చాలా. ఓకే,
అయితే ఇప్పుడు మీరు మీ చరిత్రలో మీ హిస్టరీలో ఏదైనా ముందు మొదలు పెట్టారు అంటే జనాలలోకి రాకముందుకి మీ మైండ్లోకి వచ్చింది, అది వేరే వ్యక్తుల వారు కావచ్చు, మీ స్నేహితుల వారు కావచ్చు. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు ఉద్యమకారులు అని చెప్పేసి అంటే అసలు తెలంగాణ పునాదుల మీద ఏమని మీరు మొదలుపెట్టారు. దీన్ని ఇది కంప్లీట్ అవుతుంది అనుకుంటారా, ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటారా? 100% కంప్లీట్ అవుతుంది, ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇప్పుడు మేము చెప్పిన కదా ఇంతకుముందే, వీళ్ళ మాతో పాటు ఇంతకుముందు మీరు అడిగారు కళాకారులకు ఉన్నాం, ఎందుకు పని చేస్తుంది? వాళ్ళు కూడా జనాల కోసమే కదా పని చేసి తప్పిస్తూ ఇప్పుడు మాకు ఫుల్ టైం అని ఉన్నారు కళాకారులు. యాదన్న, మన యాదన్న అనే అధ్యక్షుడు, వేముల యాదగిరి మా తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక అధ్యక్షుడు. ఆయన టీం ఫుల్ టైం పనిచేస్తుంది కదా, వాళ్ళు ఏం ఆశిస్తలేరు. నామినల్ ఖర్చులు అది లేకుండా ఎట్లయితుంది? నామినల్ మమ్మల్ని అంతే వస్తే మా ఖర్చులు చూసుకుని మేము వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేస్తారు కదా, అప్పుడు సాక్రిఫైస్ చేస్తారు, ఇవాళ సాక్రిఫైస్. ఇప్పుడు అప్పుడు సాక్రిఫైస్ చేసిందేమో వేరు, కానీ ఇవాళ సాక్రిఫైస్ చేసిన ఎంతమంది? ఈ కలియుగం కలికాలం అంతే. ఎవరు కూడా నాకేమిస్తాం అనే రోజులలో ఇప్పుడు డబ్బు అనేదాన్ని ఇంపార్టెంట్ గా చేస్తున్నారు. డబ్బే ప్రధానమైంది మెజారిటీ. ఇప్పుడు మీరు అన్నారు 10 మందిలో, వాస్తవానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నేను చెప్పుకోలే అన్నాడు. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పకపోతే కూడా అది కూడా తప్పే అంటారు జనం. నువ్వు చేసింది నీ పబ్లిసిటీ లేదు, మేము పబ్లిసిటీ అన్నాడు ఆశించలేదు వాస్తవం. లేకపోతే ఎప్పుడో మేము పేపర్లలో అన్ని మాయమని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిస్తాం కదా. కాబట్టి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము కూడా సోషల్ మీడియాలో మీలాంటి టీవీ ఛానళ్ళ వాళ్ళందరికీ కూడా మేము కూడా అతి త్వరలో కలుపుకొని ముందుకు పోయి ఈ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కానీ నా తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల వేదిక ఆధ్వర్యంలో మహిళా వేదిక ఇట్లా మీ సహాయ సహకారాలు మాకు అందుతున్నాయి. కాబట్టి ఈ మధ్యలో మా దగ్గర కొంచెం ప్రచారంలో ముందుకు పోతా ఉన్నాం. ప్రచారం మేము కూడా సోషల్ మీడియా కూడా ఖచ్చితంగా యూజ్ చేయదలుచుకున్నాం. ఈ ఉద్యమంలో సక్సెస్ అవుతాను. 100% సక్సెస్ అవుతాం, అది ఏవైనా సరే. తప్పకుండా సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇంత సమాజ సేవ చేయడాన్ని చూసి అంటే మీలాంటి వ్యక్తుల గురించి సమాజానికి తెలియాలనే ఉద్దేశమే మాది. ఎందుకంటే మీ నుంచి 10 మంది కాకపోయినా ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా మీరు అసలు ఎప్పుడు 96 నుంచి సైకిల్ యాత్ర ఆదిలాబాద్ వలంపూర్ అక్కడి నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడికి మంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వృత్తలు ఎదుగుతున్నప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నీ పార్టీ ఉంటుంది, అక్కడ మీ పార్టీ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. దాని తర్వాత కేసీఆర్ లాంటి ఉద్దండు రాజకీయం తెలంగాణకు ఒక ఇప్పుడు దిక్చూచి లాగున్న ఉద్యమాలలో ఉన్న వ్యక్తికి 10 ఏళ్ళు మీరు వెంటబడి ఇలాంటి కార్యాచరణ ఉంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన లాంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ తప్పకుండా జనాలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీలాంటి వాళ్ళ జీవితం ఒక కెమెరాలో బంధించడం మాకు కూడా ఒక సంతోషకరమైన విషయం సార్. థ్యాంక్ యూ. నమస్తే.